వెళ్ళిపోతాయి. ఇంకా ద ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ ఫస్ట్ వ్యాకరణం. ఈ పాప అయితే ర్యాంప్ వాక్ చేస్తే అందరిని ఒక ర్యాంప్ ఆడేసిందండి ఈ రోజు. వాళ్ళ ఇంట్లో ఇలాంటివి ఏమి చెయ్యొద్దు అవద్దని చెప్పారు అన్నది, కానీ మళ్ళీ శనివారం ఆదివారం చేసుకో అని చెప్పారంట. ఇదేంటిది? ఓన్లీ వీకెండ్స్ పర్మిషన్ అన్న. కానీ ఇక్కడ జడ్జెస్ కూడా ఏంటంటే ఎలా ఉన్నారంటే, అబ్బాయిలు అయితే ఏ టాస్క్లు ఇవ్వడం, నువ్వు ఏం చేయగలవు, నీ టాలెంట్ ఏంటి ఏ చెప్తున్నారు తప్ప అమ్మాయిలకి మాత్రం కనీసం ఏమి అడగట్లేదు. మీ బ్యాక్ స్టోరీలు ఏంటి, నువ్వు ఎలా ఎందుకు అవ్వాలి, బాగా కాన్ఫిడెంట్ గా మాట్లాడితే చాలు ఇంకా గ్రీన్ చేస్తున్నారు. చాలా అన్యాయం అయితే జరుగుతుంది అబ్బాయిలకి అయితే, మాత్రం చాలా బాధేస్తుంది నాకు. అఫ్ కోర్స్ నేను కూడా బాధపడుతున్నాను, ఎందుకంటే ఒక కామనర్స్ గా మనమే సపోర్ట్ చేయాలి వాళ్ళకి. అంతే కదా. అలాంటి వాళ్ళకి అన్యాయం జరిగితే మనం రెస్పాండ్ అవ్వకుండా అలా. సృష్టికి అయితే బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టం అంట. అరే బ్యాడ్ బాయ్ అయిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే చూడగానే నచ్చేసింది అబ్బా అమ్మాయి నాకు. సృష్టి అయితే బాగానే మాట్లాడింది, చపాతీ టాస్క్ కూడా బాగానే చేసింది, చాలా కాన్ఫిడెంట్ అయితే మాట్లాడింది, పర్లేదు. సో గ్రీన్స్ అయితే ఇచ్చి జస్ట్ హోల్లో పెట్టారు ఇప్పుడు మటుకి. తర్వాత మళ్ళీ టాస్క్లు పెట్టి తను సెలెక్ట్ అయితే టాప్ 15లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండొచ్చు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అయ్యప్ప సాధు ఫ్రమ్ భీమవరం, పంతులు గారు. నేను ఇంకా గుళ్ళో పూజలు చేసుకుంటారు అనుకున్నాను. రామం నుంచి రేమో కింద మారే వీడియోలు కట్ట కొంచెం వైరల్ తనయ్యి. మరి అపరిచితుడు పంతులు గారు అయితే వచ్చి ఇంట్రడక్షన్ బాగానే ఇచ్చారు. ఏం చేయగలవు అంటే, నేను డ్యాన్స్ చేస్తా, నాకు సాంగ్ జిగేల్ రాణి అంటే సాంగ్ ఇష్టం అని జిగేల్ రాణికి అనేసి జిల్ 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 జిగేల్ రాణి సాంగ్ డ్యాన్స్ అయితే బాగానే వేసాడు. కాకపోతే కొంచెం క్లారిటీ లేదు తనకి, మాట్లాడడానికి తడబడిపోతున్నాడు. అలా అడిగిన దానికి కొంచెం ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. నన్ను బయట అయితే ఇలా అనుకున్నారు, పంతులు ఏమి చేయలేడా, పంతులు పూజలు ఒకటి అది వరకు ఓకే, కానీ ఇంతవరకు వచ్చాక తనేటో తను ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా స్ట్రాంగ్ గా మాట్లాడాలి, ఇంకా కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. నాకైతే అలా మాట్లాడినట్టు ఏం అనిపించలేదు. ఖచ్చితంగానే నేను వెళ్ళాలి, నేను ఫేమ్ సంపాదించుకోవాలి, ఇది నాకు మంచి బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అని చెప్తే తనకైనా అవకాశం ఇవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తారు జడ్జెస్ అనేవారు. తను ఏం మాట్లాడితే తనకే క్లారిటీ ఉండట్లేదు. జడ్జెస్ రిజెక్ట్ చేయడంలో తప్పు లేదు అసలు. రిజెక్ట్ చేస్తారు, ముగ్గురు కూడా రెడ్ ఫ్లాగ్ ఇస్తారు కదా, ముగ్గురు రెడ్ ఫ్లాగ్ హోల్లో కూడా పెట్టలేదు కనీసం. మన నెక్స్ట్ కంటెస్టెంట్ అపర్ణ ఫ్రమ్ వైజాగ్. తల్లి లేదా, తల్లి ఉంది ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, తండ్రి అన్నయ్య లేరు, చదువుకుంది, డిఫెన్స్లో జాబ్ కొట్టాలని తనకి కోరిక అంట, బట్ సాధించలేకపోవడంతో ఒక అకాడమీ అనేది ఓపెన్ చేసి కొంతమందికి ట్రైనింగ్ అనేది ఇస్తుంది. అది చాలా మంచి ఆలోచన. తన సాధించలేకపోయింది, కొంతమందినైనా ట్రైన్ చేసి పంపించి తనలాగా తయారు చేద్దాం అనుకోవడం అయితే మాత్రం మంచి విషయమే, ఓకే. కాకపోతే బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్లోకి తను వచ్చి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుందో మనకైతే అర్థం లేదు. తను కూడా చెప్పలేదు కూడా. జడ్జెస్ కూడా అడిగారు, నువ్వు ఆ డిఫెన్స్ అకాడమీని నువ్వు ఇంకా కొంచెం డెవలప్ చేసుకుంటే నీకు ఇంకా మంచి పేరు వస్తుంది కదా, ఇదెందుకు అని అంటే తను కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఇన్ఫాక్ట్ నాకు కూడా అదే అనిపించింది. అదే రైట్, యాక్చువల్లీ తనకి సూట్ కాదు. ఏడిస్తే గ్రీన్ చేస్తారా ఏంటో, ఈ అమ్మాయి వెళ్తుంది వస్తుంది, వాటంని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం వేస్ట్. ఎందుకంటే అక్కడ ఎంతకన్నా పెద్ద పెద్ద సవాళ్ళే వస్తాయి, ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది, నామినేట్ చేస్తారు, ఏదో కారణాలు చెప్తుంటారు, ఓవర్గా ఏంటబ్బా మనకి ఓవర్ మాటలు కూడా వదులుతారు. ఇవన్నీ తట్టుకోవాలి. ఇక్కడే కనీసం కాన్ఫిడెంట్గా మాట్లాడలేని అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అక్కడ సర్వైవ్ అవుతుంది అంటే వాళ్ళు ఎలా నమ్ముతారు జడ్జెస్? నమ్మలేరు కదా. కనీసం ఇప్పుడు ఒకరు రెడ్ ఇచ్చారంటే తను నిలబడితే ఓకే, దీనిలో ఏదో కొంచెం అన్నా కాన్ఫిడెన్స్ ఉంది, మనం ఒక అవకాశం ఇద్దాం సరే అని ఇంకో నెక్స్ట్ జడ్జ్ అనుకోవాలి కదా. ఈ అమ్మాయి ఒక రెడ్ ఫ్లాగ్కే వెంటనే డౌన్ అయిపోయి కూర్చునిపోయి ఏడ్చేస్తే మిగతా వాళ్ళు కూడా అబ్బాబోయ్ ఈ క్యాండిడేట్ ఏదో వేస్ట్ అనుకుని పంపించారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ రామకృష్ణ ఫ్రమ్ శ్రీకాకుళం. అదే మన నవరసాల మామ వచ్చాడు, క్లిప్ వేసి నమస్తే చేశాడు శ్రీముఖికి. నేను నవరసాలు చేస్తానని అంటే, సరే నవరసాలు ఏం నవరసాలు చేయగలవని అంటే, నేను లవ్
మోటివేషన్, లవ్ ఫెయిల్యూర్, ఫ్లట్టింగ్ ఇటువంటి రసాలు చేస్తా ఉన్నాడు. నవదీప్ వచ్చాడు, సరే నాకు లవ్ మోటివేషన్ ఇవ్వయితే అంటే లవ్ ఫెయిల్యూర్ లవ్ ఫెయిల్యూర్ మోటివేషన్, లవ్ ఫెయిల్యూర్ మోటివేషన్ ఇవ్వమంటే ఏదేదో చేసాడు. వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఓటింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈలోగా బిందు మాధవి గారు ఒకటి అన్నారు కదా, అది మీకు చాలా మందికి అర్థమై ఉండదు. ఏంటంటే నువ్వు ఇక్కడ ఫామ్లో ఉన్నావు, అక్కడ ఇన్విజిబుల్ అయిపోయి ఉంటావు. నువ్వు ఒక అమ్మాయి ఉంది, తనని కిస్ చేయాలంటే ఏం చేస్తావు అంటే నేను చేసేస్తాను, కిస్ చేసేస్తాను అని అంటున్నాను. అదే ఒక అమ్మాయిని ఏం చేస్తావు అంటే కిస్ చేస్తాను అని అన్నారు. అది ప్యూర్ డిస్రెస్పెక్ట్. ఎందుకంటే అది థింక్ చేసుకోవాలి కదా తన కూడానే, మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ఏంటి, ఆ మాటలు ఏంటి, అది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు ఏదో అడిగారు, నువ్వు కామెడీగా చెప్పేస్తే కుదరదు కదా. నువ్వు అనుకుంటావు అది కామెడీ వేలో, వాళ్ళు ఏమనుకుంటారో నీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా సరే ఇలాగే చేస్తాడేమో ఖచ్చితంగా అనుకుంటారు కదా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ఇప్పుడు నువ్వు ఏదో ఫ్రెండ్లీ హగ్ ఇస్తావు బిగ్ బాస్ హౌస్లో, వీడు ఎలా అన్నాడు కదా, వీడు కావాలనే చేస్తున్నాడా హగ్ అదిని అనేసి ఖచ్చితంగా జనాలు అనుకుంటారు కదా. ఒకటి ఆ క్యారెక్టర్ పరంగా అయితే మనోడు కొంచెం టంగ్ లూజ్ అయ్యాడు, మాట కూడా వెనక్కి తీసుకోవడం కష్టమే కదా. ఇద్దరు జడ్జెస్ అయితే రెడ్ ఇచ్చారు. బిందు మాధవి అయితే చాలా సీరియస్ అయింది రెడ్ ఇచ్చి. అలాగే అభిజిత్ అయితే ఒక టాస్క్ ఇచ్చారు, టాస్క్ ఇచ్చి చూద్దాము ఏం చేస్తారనేసి టాస్క్ ఇస్తే ఓకే చేశారు, ఏదో పర్లేదు బాగానే ఉంది. గ్రీన్ అయితే ఇచ్చి హోల్డ్ అయితే పెట్టారు తన్ని. నెక్స్ట్ రౌండ్లో చూద్దాం మరి ఏం చేస్తాడు మనోడు, ప్రూవ్ చేసుకుంటాడా లేదంటే నెక్స్ట్ రౌండ్ ఎలిమినేట్ అయిపోతాడా అనేది చూద్దాం. కొంతమంది అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఆ వాళ్ళ స్పీచ్ అండ్ వాళ్ళు చెప్పేది కూడా పెద్ద బాగోక వాళ్ళు ఇంక ఎడిటింగ్లోనే కట్ చేస్తారు అనుకుంటా. వాళ్ళ గురించి మనకి చెప్పేది ఏం లేదు, ఇంకా మనం కూడా స్కిప్ చేసేద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రాజకుమారి ఫ్రమ్ రాజానగరం. ఆవిడది మా ఊరు పక్కనే దగ్గరలోనే. నిజంగా ఈవిని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కంప్లీట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే ఇలారా ఉండాలి అని అనుకున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మామూలు స్ట్రగుల్స్ కాదు. ఎన్ని స్ట్రగుల్స్, 3 పిల్లల్ని పెంచుతూ, హస్బెండ్ ఏమో వదిలేసి వేరే మ్యారేజ్ చేసుకున్నాడు, దానికి ఫీల్ అవ్వలేదు. 10th క్లాస్ అయిన తర్వాత మిషన్ కుట్టడం నేర్చుకుందంట. అది నేర్చుకుని దాని ద్వారానే పిల్లల్ని పెంచుకుంటూ నేను ఇలా కాదు, ఖచ్చితంగా నేనైతే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏదైనా సాధించాలని పట్టుదలతోటి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుని సుమారుగా 1,00,000 మంది ఫాలోవర్స్ని తెచ్చుకొని ఈరోజు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా వచ్చి తను ప్రూవ్ చేసుకుని బిగ్ బాస్లోకి అడుగు పెట్టాలని తను చేసి తపన ఏదైతే ఉందో నిజంగా చాలా గ్రేట్. నిజంగా ఇలాంటి కంటెస్టెంట్లు కదా మనం కోరుకునేది. నీ లోపల బాధ ఏముందో అవన్నీ చెప్తూ ఆ పేపర్లు చింపమని చెప్పినప్పుడు మాత్రం నిజంగా చాలా గ్రేట్ అబ్బా. నిజంగా అయితే మనకి ఎక్కడ తడబడకుండా, ఒక మాట తడబడకుండా, తల్లిదండ్రులు కనీసం ఆడపిల్లని ఏంటమ్మా నీ బాధ ఏంటని అడగరు. ఇలాగా చనిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తారు. బతికున్నప్పుడు అడగలేదు, చనిపోయిన తర్వాత వచ్చి ఏడిస్తే ఏం ఉపయోగం అని చెప్పడం ట్రూ ఇన్స్పిరేషన్. చాలామంది లేడీస్కి అయితే బిగ్ బాస్లోకి వెళ్తే మటుకి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అంతేకాదు అద్దంలో రివర్స్లో లెటర్స్ రాయడం, ఆ టాలెంట్ ఏంటో మరి, అది కూడా మంచి టాలెంట్. అది రివర్స్లో రాసింది లెటర్స్ కూడా నవదీప్ గారి కోసం. నిజంగా అందరూ, నవదీప్ అయితే లిటరల్లీ కొంచెం ఏడ్చాడు కూడా తన మాటలకి. తనే కాదు, ఎపిసోడ్ చూస్తున్నా మాకు కూడా ఏడుపు వచ్చింది లైట్గా. కానీ ఇలాంటి కంటెస్టెంట్ మాత్రం వెళ్ళాలబ్బా ఖచ్చితంగా. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, సర్వైవ్ అవ్వాలి. తను ఏంటని తనని చూసి కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి. నిజంగా చూద్దాం. హోప్ 3 గ్రీన్స్ ఇచ్చి అయితే టాప్ 15లో పెట్టారు. తను ఏంటి వెళ్ళగలదా బిగ్ బాస్లోకి, హౌస్లో అడుగు పెడుతుంది లేదా అనేది ఫర్దర్గా చెప్పుకుందాం. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి లయా ఫ్రమ్ హైదరాబాద్ అనుకుంటా, సికింద్రాబాద్. 2 సిటీస్కి మధ్యలో ఉంటుందంట. తను ఇంకా చిన్నపిల్ల అనుకున్నాను చూడగానే. చిన్నపిల్ల అయితే కాదు, 24 అంటే ఏజ్. కానీ ఆవిడ శరీరతత్వం ఇంకా అలా ఉంది, చూడడానికి కొంచెం చిన్నపిల్లలా ఉంది. బ్యాగ్ ఒకటి ఇచ్చి అందులో వెయిట్ లేసింది, శ్రీముఖి మోసింది. ఒక 10 కేజీల దాకా మోసింది. బాగానే అలా మోస్తూ చెప్పింది.
ఫైనల్గా అయితే ఈ అమ్మాయికి అయితే ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ అండ్ అభిజిత్ కూడా. నెక్స్ట్ రౌండ్లో చూద్దాం అనేసి ఆవిడ రెడ్ ఇచ్చింది. చూద్దాం మరి నెక్స్ట్ రౌండ్లో నాకు తెలిసి మేబీ వెళ్ళకపోవచ్చు. అంటే మాటలు అయితే కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది కానీ నా టాస్క్ ఇస్తే చేయగలదా లేదా అనే డౌట్. చూద్దాం మరి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ వెంకీ వైబ్. నన్ను చూస్తే నిజంగా బాధేసిందబ్బా. ఎందుకంటే చేసాడు, తను ప్రూవ్ చేసుకోవడానికి ఎంత చేయాల్సి అంతా చేసాడు. ఏంటంటే ఏదో ఒకటి మనకి ఇక్కడ దాకా వచ్చాం కదా, మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసిన కొంచెం ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేస్తే కనీసం మనం బిగ్ బాస్లోకి వెళ్ళగలిగితే మనం ఏదనేది ప్రూవ్ చేసుకుందాం అని చాలా ట్రై చేశాడు. అక్కడికి ఇక్కడికి పాకేవాడు, అన్నీ చేసేవాడు, ఎంత చేయాలనుకున్నాడు అన్నీ చేసాడు. పాపం దూకాడు, పరిగెట్టాడు, ఇలా చేసాడు. ఒక టాస్క్ ఇచ్చాడు, అభిజిత్ ఇచ్చిన టాస్క్ నిలబెట్టుకోవడం కోసం ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ ఫైనల్గా అయితే మనకి ఛాన్స్ ఇచ్చారనుకుంటా, అభిజిత్ ఇచ్చాడు అనుకుంటా ఛాన్స్. చూద్దాం నెక్స్ట్ రౌండ్లో ఎలా ఉంటుందో ఏంటో. ఇంతలో మన రివ్యూ అయిపోయింది. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి.